హాయ్ అండి. మైదా లేకుండా, షుగర్ లేకుండా న్యూ ఇయర్ క్రిస్మస్ కేక్ చేశాను. చాలా బావుంది. చాలా టేస్టీగా ఉంది. చూద్దాం ఎలా చేశానో. దానికోసం 2 ఆరెంజెస్ తీసుకున్నాను. ఆరెంజెస్ కట్ చేసుకొని దాని జ్యూస్ మనం తీసుకోవాలి. 2 ఆరెంజెస్ జ్యూస్ తీసుకున్నాను. ఒక కంటైనర్‌లో ట్రాన్స్‌ఫర్ చేసుకుందాం. అందులో కొన్ని డ్రై ఫ్రూట్స్ ఫైన్‌లీ చాప్ చేసుకొని మనం వేసుకుందాం. నేను మాత్రం బాదం, కాజు, కిస్మిస్ తీసుకున్నాను. 2 వెరైటీస్ క్రాన్‌బెర్రీ తీసుకున్నాను అండ్ అక్రోట్ కూడా తీసుకున్నాను. ఇది ఆరెంజ్ జెస్ట్ అండి అండ్ టూటీ ఫ్రూటీ కూడా తీసుకున్నాను. మీ దగ్గర ఏమేమి డ్రై ఫ్రూట్స్ ఉంటాయో అవైలబుల్ ఉంటాయో అవి మీరు తీసుకోవచ్చు. ఒక చిన్న దాల్చిన ముక్క వేసి కవర్ చేసుకుని సోక్ చేసుకుని పెట్టుకోవాలండి. ఇక్కడ హాఫ్ కప్ నేను బెల్లం తీసుకున్నాను అండ్ కొన్ని హోల్ గరం మసాలాలు తీసుకోవాలి అండ్ జింజర్ పౌడర్ ఉంటుంది కదా అది తీసుకోవాలి. తీసుకొని ఫైన్ పేస్ట్గా మనం చేసుకోవాలి. కావాలంటే ఈ ప్లేస్లో మీరు వైట్ షుగర్ అయినా తీసుకోవచ్చు, బ్రౌన్ షుగర్ అయినా తీసుకోవచ్చు. బటర్ వేసుకుందాం. 1/4 కప్ బటర్ వేసుకుందాం. కొంచెం వెనిలా ఎసెన్స్ వేసుకుని 1/4 కప్ ఇక్కడ పాలు వేసుకుంటున్నాను. పాలు వేసుకుని బాగా కలుపుకోవాలి మనం. ఇక్కడ 1 కప్ మెజర్మెంట్ నేను వీట్ తీసుకున్నాను. వీట్ ఫ్లవర్, మీ గోధుమ పిండి తీసుకున్నాను. మీరు కావాలంటే మైదా కూడా తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ తీసుకున్నాను. 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా అండ్ 2 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ కూడా తీసుకుని మరింత పాలు 1/4 కప్ ఎక్స్ట్రా పాలు యాడ్ చేశాను. అవి తీసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి బ్యాటర్ అంతా. అండ్ మనం సోక్ చేసి పెట్టుకున్న ఇవి డ్రై ఫ్రూట్స్ మిక్సర్ ఉంది కదా అది కూడా మనం యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి బ్యాటర్ కన్సిస్టెన్సీ చాలా పల్చగా ఉండకూడదండి, అలా అని థిక్‌గా కూడా ఉండకూడదండి. ఒక బేకింగ్ మౌల్డ్ తీసుకుందాం. అందులో కొంచెం బటర్ అప్లై చేసుకొని బేకింగ్ పేపర్ తీసుకుని దాని మీద కూడా మనం బటర్ కొంచెం అప్లై చేసుకోవాలి. తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మిక్చర్ ఉంది కదా కేక్ మిక్చర్, అది మనం బ్యాటర్ అందులో వేసుకోవాలి. వేసుకొని అంతా మనం లెవెల్ అవుట్ చేసుకోవాలి. మొత్తం అంతా ఒక స్పాచులాతో లెవెల్ చేసుకుందాం. మొత్తం అంతా లెవెల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ట్యాప్ చేసుకుందాం. ట్యాప్ చేసుకుంటే మన కేక్ ఏదైతే ఉందో అది సెట్ అయిపోతుంది. తర్వాత పైనుంచి మనకి ఏది కావాలంటే డ్రై ఫ్రూట్స్ ఏవేవి ఉన్నాయో అవన్నీ మనం ప్లేస్ చేసుకోవాలి. ఇప్పుడు మన కేక్ రెడీ అయిపోయింది అవెన్లో పెట్టడానికి. ప్రీ హీట్ చేసుకున్న అవెన్లో 180 డిగ్రీ సెల్సియస్లో నేను 40 మినిట్స్ వరకు కుక్ చేసుకున్నాను. 40 మినిట్స్ తర్వాత కేక్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, చాలా టేస్టీ అండ్ డెలిషియస్ కేక్ రెడీ అయిపోయింది. నేను డీమోల్డ్ చేసి చూపిస్తాను. ఈ క్రిస్మస్కి, న్యూ ఇయర్కి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ కేక్ మన కిచెన్లో ఉన్న వాటితోనే మనం తయారు చేసుకోవచ్చు. ఈ కేక్ రెసిపీ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు బాయ్.